హలో ఫ్రెండ్స్, నేను మీ పుష్ప యాక్టర్ని. పుష్ప 2లో చేసినటువంటి నటుడిని. దాని తర్వాత దండోరతో ఒక మంచి పేరు అయితే రావడం జరిగింది. ఈ మధ్యనే దివానాతో థియేటర్లోకి వచ్చేయడం జరిగింది. దివానా సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. మీ దగ్గరలో ఉన్న థియేటర్లో మీరు వెళ్ళి తొందరగా వాచ్ చేసేయండి. సినిమా వచ్చేసి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ ఫుల్ ఎమోషన్లతోటి కూడుకున్న సినిమా. అదేవిధంగా ఫ్రెండ్షిప్, మీకు మీతో పాటు ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్స్ తోటి సినిమా చూశారనుకో ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా లవ్ స్టోరీ విషయానికి వస్తే హీరో హీరోయిన్ మధ్యలో జరిగే ఆ లవ్ స్టోరీ అనేది చాలా బ్యూటిఫుల్గా రాసుకున్న డైరెక్టర్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఫ్రెండ్షిప్లో అది ఒకటి వచ్చేసి దోస్తులం మేమే అనే సాంగ్ ఉంటుంది. ఇంటర్వెల్ బిఫోర్ ఫైట్ ఉంటుంది. అసలు మ్యాడ్ అది. థియేటర్లో చూసిరనుకో అమ్మ అసలు మీకు గూస్ బంప్స్ వస్తాయి. ఆ సీన్లో మాత్రం హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ అయితే ఫ్రెండ్ మెయిన్ నర్సింగ్ అని ఉంటాడు, దుమ్ము దులిపి పడేసిండు. ఈ సినిమా విషయానికి వస్తే హీరో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే నవరసాలు అంటారు కదా, ఆ నవరసాలు పిండి పడేసిండు. అండ్ ఇంకా మా విషయానికి వస్తే నేను కూడా ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి పోలీస్ స్టేషన్లో స్టార్టింగ్ మాతోటి స్టార్ట్ అవుతుంది. అందులో అంట నేను ఇదే దోబిఘట్ స్టేషన్ అయితే మందు పెట్టి మరాకిస్తారు, ఎరికేనా అంట, ఎరికేరా పెడతా అంటే అంటాం. సో దాని తర్వాత మాకు హీరో స్టోరీ చెప్తాడు, మేము కూడా మధ్యలో ఎమోషనల్ ఫుల్ ఫీల్ అవుతాం. మీరు కూడా థియేటర్లో చూస్తుంటే సినిమాలో మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి మీరు కూడా ఎమోషనల్గా ఫీల్ అయిపోతారు. అట్లా మా క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మాది ఒక చిన్న ఫైట్ ఉంటుంది. తర్వాత ఉరుకుబే ఉరుకు అని ఎందుకు ఉరికిచ్చినాం ఏంది అనేది కూడా మీరు సినిమాలో చూడాలి. ఇట్లా మా క్యారెక్టర్ అయితే ఉంటుంది. మా క్యారెక్టర్ చిన్నదైనప్పుడు కూడా మంచిగా ఉంది. అండ్ ఇంకా సినిమాలో అయితే మేము జీవన్ పక్కన ఉంటాం. జీవన్ డాన్స్ ఉంటాడు. డాన్స్ గ్యాంగ్ లెక్క మేము ఉంటాము. మా దాంట్లో ఒక 3-4 ఉంటాం. మా అందరికి మంచి క్యారెక్టర్స్ ఇవ్వడం జరిగింది. ఇక మా విషయాలు పక్కకు పెడితే సినిమా విషయానికి వస్తే సినిమా ముఖ్యంగా డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. డైరెక్టర్ రాసుకున్నటువంటి స్టోరీ అయితే చాలా అద్భుతంగా ఉంది. మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో పాటు మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ఏంది, అండ్ సీన్స్ అయితే ఏంది, ఫ్రెండ్షిప్ వాల్యూ అయితే ఏంది, అలాగే ఫాదర్ అండ్ సన్ మధ్య బాండింగ్ అయితే ఏంది, అండ్ ఫ్యామిలీ మదర్ అండ్ సన్ మధ్య బాండింగ్ అయితే ఏంది, ఈ విధంగా ప్రతి ఒక్క ఎలిమెంట్స్ని అయితే మంచిగా అందులో రాయడం జరిగింది. ఏ విధంగా అయితే రాసుకున్నాడో దానికంటే 100 రెట్లు మనకు ప్రెజెంటేషన్లో చాలా మంచిగా చూపించడం జరిగింది. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే ఇంకా మెయిన్ పిల్లర్గా మనం నరేష్ గారు చెప్పుకోవచ్చు. నరేష్ గారు ఫాదర్ క్యారెక్టర్ చేశారు. చాలా ఎమోషనల్గా ఉంటుంది. అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ సాంగ్ కూడా ఒకటి ఉంటుంది, అది హార్ట్ టచింగ్ ఉంటుంది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతిదీ. అండ్ మన బలగం వేనన్న క్యారెక్టర్ ఉంటుంది. 2 నిమిషాలు నువ్వు కూర్చో శేఖర్ అన్న అంటాడు. మొత్తం థియేటర్ని షేక్ చేసిండు. 2 నిమిషాలు ఉంటుంది సీన్ కూడా పోలీస్ స్టేషన్లో, అసలు మామూలుగా ఉండదు. ఆ సీన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ మన రోలర్ రఘు అన్నది రఘు కారు మంచి అంటాం కదా, ఆ అన్న కూడా ఇంతవరకు అంటే ఎప్పుడైనా కామెడీ అట్లాంటివి చేస్తుండే. ఫస్ట్ టైం ఏంటంటే ఒక మంచి ఎమోషనల్ సీన్ చేసిండు. ఆ సీన్కి అయితే విజిల్స్ అండ్ క్లాప్స్ కొడుతున్నారు థియేటర్లో. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తుంటే ప్రతి క్యారెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ చంద్ ప్రతి సాంగ్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిండు. ఇది ప్రేమ అనే ఫస్ట్ సాంగ్ చాలా బ్యూటిఫుల్. అండ్ తెల్ల పోరి అని మా ఉరుకు సాంగ్ అయితే ఇంకో సాంగ్ అయితే ఇట్లా ప్రతి సాంగ్ని అండ్ బీజిఎమ్స్తో పాటు ప్రతి దాన్ని చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. అండ్ ఇందులో నటించినటువంటి నటీనటులు ప్రతి ఒక్క నటుడు మీకు అండ్ వాచ్మెన్ క్యారెక్టర్ చేసినటువంటి ప్రదీప్ అయితే ఏంటి, అలాగే మన రవి అన్న అని చెప్పేసి పోలీస్ ట్రైనింగ్ ఇస్తాడు, ఇంటి పక్కన ఉంటాడు, ఆయన కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారు. అండ్ ఇంకోటి హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది, ఆమె కూడా చాలా బాగా చేసింది. ఇట్లా క్యారెక్టర్స్ విషయానికి వస్తే మాత్రం ప్రతి క్యారెక్టర్ అనేది చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ఆ క్యారెక్టర్ అద్భుతంగా చేయడానికి గల కారణం డైరెక్టర్ గారు అయితే ఏ విధంగా అయితే రాసుకున్నారో ఆ విధంగానే మనకు థియేటర్లో చూపించడం జరిగింది. సినిమా అయితే స్టార్టింగ్ నుంచి ఆద్యాంతం ఎండింగ్ వరకు నెక్స్ట్ లెవెల్. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుంది, మ్యాడ్ అయిపోతారు ఒక్కొక్కళ్ళు. ఇంటర్వెల్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అరే అమ్మ ఏం సినిమా రా, ఇంతవరకు ఇట్లాంటి తీయలేదు కదా అని చెప్పేసి ఇంటర్వెల్లో అసలు అందరూ ఒక బ్లాంక్ అయిపోయి అసలు వాళ్ళకి మాటలు వస్తలేవు, అసలు ఏం తీసిండు అని. మీరు కూడా ఖచ్చితంగా చూశారనుకో ఇంటర్వెల్ బ్లాక్ అయితే 100% మ్యాడ్ అవుతారు. నేనైతే బాండ్ పేపర్ పైన రాసిస్తా, చూసుకోండి. ఎందుకంటే అంత మంచిగా ఉంటుంది.
మళ్ళీ బాండ్ పేపర్ పైన రాసి ఇచ్చినావు అని చెప్పి ఒకడొకడు కామెంట్ కూడా చేస్తాడు. సరే అయినా కూడా నేను చెప్తున్నా నిజంగా చాలా బాగుంటుంది. మీరు చూడూరి మీ దగ్గర ఉన్న థియేటర్లు. ఇంకోటి ఏంటంటే మనకు ఫస్ట్ వీక్లో మా ఇంటి బంగారం సినిమా ఉండే కదా, కొంచెం మా సినిమా ఎఫెక్ట్ కూడా కొంచెం పడింది అనుకోవచ్చు. కానీ సెకండ్ వీక్ వచ్చేసరికి థియేటర్స్ పెరిగాయి, ప్రతి థియేటర్ హౌస్ఫుల్, ప్రతి థియేటర్లో విజిల్స్, క్లాప్స్. ముఖ్యంగా నర్సింగ్ అని క్యారెక్టర్ ఉంటుంది, ఇంటర్వెల్ ముందు వస్తాడు, ఇచ్చి పడదింటాడు బాయ్. అమ్మ ఫ్రెండ్షిప్ ఇద్దరిది, ఫ్రెండ్షిప్ మధ్యలో సీన్స్ ఉంటాయి మ్యాడ్. అండ్ టోనీ అని క్యారెక్టర్ కూడా మంచిగా ఉంటుంది, ఫ్రెండ్ క్యారెక్టర్. నీకు ఫస్ట్ హాఫ్లో నర్సింగ్కి ఎంత అయితే ఎలివేట్ ఇచ్చిండో మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా టోనీ అనే క్యారెక్టర్ కూడా చాలా మంచి ఎలివేషన్ ఇచ్చిండు. అండ్ ప్రతి క్యారెక్టర్, ముఖ్యంగా ఈ క్యారెక్టర్లు అయితే మస్తు గుర్తుండిపోతాయి. మన ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఒకటి, ఫాదర్ క్యారెక్టర్ ఒకటి, మన వేణన్న క్యారెక్టర్, రఘు కారు మంచిది, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఇవి మెయిన్ క్యారెక్టర్స్ అయితే మస్తు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ అయితే చాలా బ్యూటిఫుల్గా న్యాచురల్గా చేసింది బ్రో. అసలు ఆ హీరోయిన్ చూస్తేనే తెల్ల పోరి నా తెల్ల పోరి అనే సాంగ్ గుర్తొస్తుంది. ఇట్లా మనం చెప్పుకుంటే వెళ్తే ప్రతి ఒక్కటి బాగుంటుంది. ఇంకా నేను చెప్పడం కంటే మీరు అందరు వెళ్ళి థియేటర్లో చూసిరు అనుకో మామూలుగా ఉండదు. ఎందుకంటే ఈ థియేటర్లో చూడాల్సిన సినిమా మనం రీసెంట్గా కూడా బ్లాస్ట్, అల్ల మన అర్జున్ గారిది బ్లాస్ట్ అని సినిమా వచ్చింది. అది కూడా చాలా మంది థియేటర్లో మిస్ అయ్యి తర్వాత బాధపడుతున్నారు. అట్లనే మళ్ళీ దివానా కూడా బాధపడకండి. ఎందుకంటే దివానా అప్పట్లో షారుఖ్ ఖాన్ వచ్చింది, ఇప్పుడు 34 years అవుతుంది. షారుఖ్ ఖాన్ దివానా సినిమా వచ్చి ఎంత ప్రభంజనం సృష్టించిందో బాలీవుడ్లో, ఇండియా వైజ్గా. మన టాలీవుడ్లో దివానా తెలుగు సినిమా మంచి ప్రభంజనం సృష్టిస్తుంది. చిన్న సినిమా, మంచి సినిమా, లోతైన సినిమా అని, మన గుండెల్లోకి దూసుకెళ్లే సినిమా అని అయితే బల్లగుద్ది చెప్పొచ్చు. సో ఇంత మంచి సినిమాని ఇచ్చినటువంటి డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ, అండ్ ప్రొడక్షన్స్కి కూడా క్యామ్ ఎంటర్టైన్మెంట్, వి స్టూడియో, అండ్ ఆ సినిమాకు పనిచేసినటువంటి టెక్నీషియన్స్, ముఖ్యంగా డిఓపి మన పచ్చిపులుసు గారు అని చెప్పేసి ఉంటారు, వంశీ పచ్చిపులుసు గారు. చాలా అద్భుతంగా మేజర్ కూడా చేశారు. చాలా విజువల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా చూపించారు. అండ్ డైరెక్షన్ టీం కూడా అనిల్ అన్న అయితే ఏంటి, అనిల్ అన్న అని ఉంటాడు, ఆయన అయితే కొరియోగ్రఫీ అయితే ఏంటి, అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ అయితే అన్నీ ఆల్రౌండర్గా వర్క్ చేశాడు. అండ్ విష్ణు అన్న, శివ అన్న, తర్వాత నవీన్ అన్న, ఇంకా చాలా మంది ఉన్నారు డైరెక్షన్ టీం. వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎంటైర్ టీం కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. వెంటనే మీరు వెళ్ళి మీ దగ్గరలో ఉన్న థియేటర్లో సినిమా చూడండి. సినిమా మాత్రం చింపి పడేసింది, ఖతర్నాక్ ఉంది. మీరైతే డిసప్పాయింట్ అవ్వరు, నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఏదో నేను చెప్పినాను కాదు, కావాల్సిన మీరు రివ్యూస్ కూడా చూడండి. ప్రతి ఒక్క రివ్యూ పాజిటివ్గా ఉంది. అన్ని అవుట్ ఆఫ్ 4.5 అలా ఉన్నాయి. సో రివ్యూస్ చూసేవాళ్ళు రివ్యూస్ చూసి వెళ్ళొచ్చు. అలాగే పబ్లిక్ టాక్ చూసేవాళ్ళు కూడా పబ్లిక్ టాక్ కూడా చూడండి, ఒక్కటి కూడా నెగిటివ్ రాలేదు. అలాగే మీరు థియేటర్ రెస్పాన్స్ కూడా చూడండి, చాలా వీడియోస్ అయితే వచ్చాయి. థియేటర్లో కూడా చాలామంది వాళ్ళే సెల్ఫీ వీడియోస్ తీసి మరి పెడుతున్నారు. సో మీరు కూడా మీకు నచ్చినట్టయితే సెల్ఫీ వీడియోస్ తీసి సినిమా గురించి చెప్పండి. అలాగే మా క్యారెక్టర్ కూడా ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోకండి మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. బాయ్ ఫ్రెండ్స్.